హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రతిభ ఉంటుంది. దాన్ని వెలికి తీసి పిల్లల ఉన్నతికి బాటలు వేయటం తల్లిదండ్రుల చేతిలోనే ఉంటుంది. విశాఖ నగరంలో ఒక పిల్లోడున్నాడు. 4వ తరగతి చదువుతున్నాడు. 8 ఏళ్ల వయసుకే అంతర్జాతీయ వేదికలను షేక్ చేస్తున్నాడు. తన ప్రతిభతో ఇంటర్నేషనల్ జూనియర్ మోడల్ విన్నర్గా నిలిచాడు. 2 ఏళ్ల వయసులో వినాయక చవితి పందిరిలో గంతులేసిన ఆ చిచ్చర పిడుగు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరాడు. ఆ బుడ్డోడు సాధించిన ఘనత ఏంటో చూద్దాం. వాళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ళు. అక్క 7వ తరగతి చదువుతూ ఉంటే తమ్ముడేమో 4వ తరగతి చదువుతున్నాడు. ఇద్దరూ ఉద్దండులే. 4వ తరగతి చదివే కార్తికేయ అయితే అంతర్జాతీయ వేదికలపై హల్చల్ చేస్తున్నాడు. జూనియర్ మోడలింగ్ రంగంలో విన్నర్ గా నిలిచాడు. 2 ఏళ్ల వయసు నుంచే ఈ బుడ్డోడు డాన్సులు వేసేవాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఉత్సాహంతోనే 4వ తరగతిలోకి వచ్చేసరికి అంతర్జాతీయ వేదికలపై మెరుపులు మెరిపించే స్థాయికి ఎదిగాడు. దీని వెనుక తల్లిదండ్రుల పాత్ర ఎంతగానో ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు చేసే ఈ పిల్లల పేరెంట్స్ వారిలోని మెరిట్ ని వెలికి తీయడానికి, వారి భవిష్యత్తుకు బాటలు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన స్టార్ కిడ్స్ సీజన్ 2లో కార్తికేయ సత్తా చాటి ఆంధ్ర ఫ్యాషన్ వీక్ పోటీల్లో విజేతగా నిలిచాడు. కాలికట్లో జరిగిన జాతీయ స్థాయి మోడలింగ్ పోటీల్లోనూ విజయం సాధించాడు. ప్రిన్స్ ఆఫ్ ఏపీ సబ్ టైటిల్ ను గెలిచి అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించాడు. ఇటీవల థాయిలాండ్ లో జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ పేరుతో నిర్వహించిన పోటీల్లో 11 దేశాల నుంచి 45 మంది చిన్నారులు ఈ పోటీలో పోటీ పడగా కార్తికేయ విన్నర్ గా నిలిచాడు. తమ బిడ్డ జూనియర్ మోడల్ విన్నర్ గా నిలవడం పట్ల అతని తల్లి పావని సంతోషం వ్యక్తం చేశారు. బాబు జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ లెవెల్లో విన్నర్ అవ్వటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మీ అందరితో షేర్ చేసుకోవటం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా 2 years నుంచే బాబు ఈ యాక్టివిటీస్ అన్నిటిలోనే యాక్టివ్గా ఉండేవాడు. కాకపోతే మధ్యలో చిన్న బ్రేక్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తామనే అనుకున్నాం. మేము తల్లిదండ్రులుగా మేము ఎప్పుడూ ఆలోచించేది ఏంటంటే, వాళ్ళు ఏ రంగాన్ని ఎంచుకున్నా కానీ వాళ్ళు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, ది బెస్ట్గా ఉండాలనేది మా ఇద్దరి అభిప్రాయం. నాకు ఫస్ట్ మాత్రం డ్యాన్స్ వచ్చింది. ఫస్ట్ డ్యాన్స్ కిందన అంటే చిన్న ప్రోగ్రామ్స్ కిందన అవుతున్నాయి. అప్పుడు నార్మల్గా ఏదో చేస్తుంటేనో అప్పుడు అందులో వచ్చిన ఇంట్రెస్ట్, గ్రేజ్, ఎనర్జీతో పాటు అందులో వచ్చిన ఫన్, ఎంటర్టైన్మెంట్ నాకు నచ్చింది. సో దాని మీద అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు డిఫరెంట్ డ్యాన్స్ ఫామ్స్ నేర్చుకుని బాగా డెవలప్ అవ్వాలనుకుంటున్నాను. కార్తికేయ అక్క శ్రేయస్సి కూడా గటికురాలే. తమ్ముడు అంతర్జాతీయ స్థాయిలో డాన్స్ మోడలింగ్ లో రాణిస్తూ ఉంటే 7వ తరగతి చదువుతున్న కార్తికేయ అక్క శ్రేయస్సి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. 34 శ్లోకాల సమాహారమైన శ్యామల దండకం వల్లించినందుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదైంది. చిత్రలేఖనంతో పాటు పాటల పోటీల్లో అనేక బహుమతులు గెలుచుకుంది శ్రేయస్సి. 2024లో ఉగాది ప్రతిభా పురస్కారం సైతం శ్రేయస్సి అందుకుంది. మాణిక్య వీణాముపలాలయంతిం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాం కుశపుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాతః. మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలిని కుర్యతా కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని. జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే జయ జనని సుధా సముద్రాంతరుద్విం మణిద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్యకల్పద్రుమాకల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే సాగరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూలి సనాదత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత శ్రీతాంశురే కామయు. 4వ తరగతి చదువుతున్న కార్తికేయ విద్యతో పాటు అనేక రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నాడు. స్కూల్లో జరిగే కల్చరల్ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ తన వాక్చాతుర్యంతో అందరినీ అలరిస్తున్నాడు.